Good morning, students. Today we are going to learn about chapter 2, General Explanations. General Explanations, chapter 2. This chapter chala important. Important means this chapter contains all the words which are used in this code, Indian Penal Code. Most words which are used, repeated, and they are important words are given, definitions are given in this chapter 2. Without knowing the definitions, without knowing chapter 2, it is difficult to understand Indian Penal Code sections. So, the chapter 2, general explanations, plays a very important role. First, we will see section 6. What it says, throughout this code, every definition of offense, very penal provision and every illustration of every such definition or penal provision shall be understood subject to the exceptions contained in chapter and entitled general exceptions, though those exceptions are not repeated in such definition, penal provisions or illustrations. What it says, general exceptions, repeating every section in definition and in the illustrations and provisions. The general exceptions and repeat చేసుకుంటూ ప్రతి సెక్షన్కి పోవాలంటే it is very difficult. So this section 6 says general exceptions మినహా general exceptions ఏవైతే ఉన్నాయో కోడ్లో ఆ ఎక్సెప్షన్, సపోజ్ an offense which is done by a child who is under age of 7 is no offense అన్నారు జనరల్ ఎక్సెప్షన్స్. సపోజ్ ఇది ప్రతి సెక్షన్కి తీసుకోవాలి మీరు, ఈ విధంగా దీని అర్థం ప్రతి సెక్షన్కి తీసుకోవాలి. అలాగే జనరల్ ఎక్సెప్షన్స్లో ఏవైతే 76 to 106 ఏవైతే బాడీలీ ప్రైవేట్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కానీ జనరల్ ఎక్సెప్షన్స్లో కానీ చెప్పబడిన సెక్షన్ 76 to 106 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా తీసుకోవాలి. కంటిన్యూగా తీసుకోవాలి అని అంటే ఈ సెక్షన్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకు ఎక్కడ చెప్పలేదంటే సెక్షన్ 6లో చెప్పారు. ఇలా జనరల్ ఎక్సెప్షన్స్లో ఏవైతే ఎక్సెప్షన్స్ చేశారో అవి మినహాయించి ఈ వర్డ్స్ అన్నీ కూడా అన్ని సెక్షన్స్లో అవి అమల్లో ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. సెక్షన్ 6 ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 7. Every expression which is explained in any part of the code is used in every part of this code in conformity with the explanation. ఇలా ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఒక దాంట్లో ఒక సెక్షన్లో చెప్పారో, ఏదైనా వర్డ్ కానీ లేకపోతే అర్థం కానీ ఏదైనా ఒక సెక్షన్లో చెప్పారో అదే అర్థాన్ని మిగిలిన సెక్షన్స్లో కూడా తీసుకోమని చెప్పి సెక్షన్ 7, సెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్స్ ఎక్స్ప్లెయిన్డ్ will be repeated in every section. అందువలన సెక్షన్ 7. సెక్షన్ 8 జెండర్ హీ అనేది పదం ఉపయోగిస్తున్నాడు ఈ ఐపీసీలో. when he is used is plural, it's plural. Derivatives, it is derivatives or of a female person కి కూడా ఉపయోగించి మేల్ ఆర్ ఫిమేల్ రెండాట్లకి ఉపయోగించే డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో జెండర్ హీ అన్న పదానికి జెండర్గా వాడుకోవచ్చు. హీ అన్న పదం ఎక్కడైనా రాసున్న షీ అన్న కూడా వాడుకోవచ్చు, లేకపోతే దే అన్న వాడుకోవచ్చు, ఎట్లయినా వాడుకోవచ్చు. తర్వాత నెంబర్ 1 అని రాశారనుకోండి, 1 అని రాస్తే సపోజ్ 1 అని రాస్తే
దాన్ని ప్లూరల్గానూ ఉపయోగించుకోవచ్చు. 1, 2, 3, 4 అట్లా ప్లూరల్గానూ ఉపయోగించుకోవచ్చు అని సెక్షన్ 9 చెప్తుంది అనమాట. అన్లెస్ ది కాంట్రరీ అపియర్స్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్, వర్డ్స్ ఇంపార్టింగ్ ది సింగులర్ నెంబర్ include the plural number also. The words importing the plural number includes the singular number. Plural number ఉంటే సింగులర్ నెంబర్ కింద తీసుకోవచ్చు, సింగులర్ నెంబర్ ఉంటే ప్లూరల్ నెంబర్ కింద కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నెంబర్ అని 9 సెక్షన్ 9 చెప్తుంది అనమాట. అట్లానే సెక్షన్ 10కి వచ్చేసరికి మ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఇందులో ఏమని రాస్తారంటే ది వర్డ్ మ్యాన్ denotes a male person being of any age. Man అంటే a male person of any age. చిన్నోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏ మేల్ పర్సన్ అయి ఉండాలి. అలాగే ఉమెన్ అంటే ఉమెన్ లేడీ. దిస్ ఉమెన్ డినోట్స్ ఏ ఫిమేల్, ఆడవాళ్ళు అయి ఉండాలి. ఆడవాళ్ళు ఏ వయసులో అయినా, చిన్నపిల్ల అయినా ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు, ముసలోళ్ళు అయినా ఉండొచ్చు, ఆడవాళ్ళు అయి ఉండాలి అనమాట. పర్సన్ అంటే ఇక్కడ ఇంకో పర్సన్ అని చెప్పి సెక్షన్ 11 చెప్తుంది. సెక్షన్ 11లో పర్సన్ గురించి చెప్పాడు అనమాట. ఎట్లా అంటే ఈ పర్సన్ అంటే ది వర్డ్ పర్సన్ ఇంక్లూడ్స్ ఎనీ కంపెనీ, అసోసియేషన్, బాడీ ఆఫ్ పర్సన్స్. చూసా ఎట్లా? ఎనీ కంపెనీ కానీ, లేకపోతే అసోసియేషన్ కానీ, లేక బాడీ ఆఫ్ పర్సన్స్ కానీ ఈ సెక్షన్ 11లో పర్సన్ అని రాసిన దగ్గర మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పర్సన్ అంటే పర్సన్ అని రాశారు, కంపెనీ అని రాయలేదు, అది కుదరదు అని చెప్పి అనుకోవడానికి కంపెనీ అని రాయలేదు కదా ఇందులో సెక్షన్లో, పర్సన్ అనే రాశారంటే పర్సన్ అంటే ఇంక్లూడ్స్ ఎనీ కంపెనీ, అసోసియేషన్, బాడీ ఆఫ్ పర్సన్స్. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చాప్టర్ 2 అంతా కూడా ఇంటర్ప్రిటేషన్కి, మీకు ఐపీసీలో ఇంటర్ప్రిటేషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది పబ్లిక్, అలాగే పబ్లిక్ గురించి రాశారు. ఇంక్లూడ్స్ ఎనీ క్లాస్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ఎనీ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ ఏదైనా సరే పబ్లిక్ అంటే అందరికీ ఉపయోగించుకోవాలన్నమాట. సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అదే సర్వెంట్స్ చేస్తుందో అది ఇచ్చాడు. అది సెక్షన్ 14లో. సెక్షన్ 15 రిపీట్ అయిపోయింది. 16 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపీల్డ్. తర్వాత ఏమో 17 వచ్చేసరికి ది వర్డ్ గవర్నమెంట్ డినోట్స్ ది సెంట్రల్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అని కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అని కానీ రాయరు. ఎక్కడ ఏ సెక్షన్స్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉండొచ్చు. అలా గవర్నమెంట్ అంటే స్టేట్ అన్న అయ్యి ఉంటుంది, సెంట్రల్ అన్న. ఇండియా మీన్స్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూడింగ్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాడు ఇక్కడ ఇందులో పాత దాంట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియా అంతా టెరిటరీ అంతా కూడా ఇంక్లూడ్ చేశారని చెప్పి మనం నిన్న లాస్ట్ సిడీలో చెప్పుకున్నాం. అందువలన ఏంటంటే 2019లో జమ్మూ కాశ్మీర్ అన్న వర్డ్, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అన్న వర్డ్ తీసి డిలీట్ చేసేసారు. డిలీట్ చేసి అది ఎక్స్క్లూడ్ చేసి హోల్ ఇండియా, ఎంటైర్ ఇండియాకి ఈ ఐపీసీ వర్తిస్తుందని రాశారు అనమాట. జడ్జ్ అంటే ఎవరు అని చెప్పి సెక్షన్ 19లో చెప్తారు. జడ్జ్. ది వర్డ్ జడ్జ్ డినోట్స్ నాట్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ who is officially designated as judge, but also every person who is empowered by law to give in any legal proceeding, civil or criminal, a definitive judgment or a judgment which if not appealed against would be definitive, or a judgment which if confirmed by some of the others authority would be definitive. ఇక్కడ జడ్జ్ అన్న దగ్గర ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ జడ్జిగా అపాయింట్ చేసి ఆర్డర్ ఇస్తారో అతన్నే జడ్జి అనవసరం లేదు. జడ్జి అంటే ఏ సివిల్ అయినా క్రిమినల్ అయినా కేసుల్లో తీర్పు చెప్పే అధికారం, తీర్పు చెప్పి సెంటెన్స్ వేసే అధికారం, జడ్జిమెంట్ ఇచ్చే అధికారం, డెఫినెట్ జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ కూడా జడ్జిల కింద పిలువబడతారు అన్నమాట. అలాగే మరి జడ్జి అంటే సెషన్స్ జడ్జి ఇదని. మేజిస్ట్రేట్స్ కూడా జడ్జెస్ కింద పిలువబడతారు, ఎందుకంటే దే ఆల్సో గాట్ పవర్ టు గివ్ డెఫినిటివ్. అలాగే కలెక్టర్స్ కూడా జడ్జెస్ కింద పిలువబడతారు. అలాగే పంచాయతీ ఆఫీసర్స్ కూడా దే గివ్ జడ్జిమెంట్స్. అందువలన ఏంటంటే జడ్జి అంటే
జడ్జి. ఈ జడ్జి అన్నది ఎవరికైతే డెఫినెట్ జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు వాళ్ళందరినీ కూడా జడ్జెస్ కింద కూడా. అలాగే కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నారు. కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏం లేదు, సెక్షన్ 20 కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే సెక్షన్ 20లో ఈ విధంగా కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఒక జడ్జి అన్న అవ్వచ్చు, ఇద్దరు అన్న అవ్వచ్చు, ముగ్గురు అన్న అవ్వచ్చు, నలుగురు అన్న అవ్వచ్చు. ఒక జడ్జి అయినా కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఆ కోర్టులో కూర్చున్న ఒక జడ్జి ఉన్న కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు. లేకపోతే ఇద్దరు కూర్చున్న, ముగ్గురు కూర్చున్న, నలుగురు కూర్చున్న ఆ కోర్టుని కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు. పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అంటే మీకు తెలియదు. పబ్లిక్ సర్వెంట్, ది వర్డ్ పబ్లిక్ సర్వెంట్ డినోట్స్ ఏ పర్సన్ falling under any of the descriptions hereafter following, namely every commissioner of police in military, naval and air force. నేవీలో, ఆర్మీలో ఉన్నవాళ్ళు, మిలిటరీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారు. అలాగే కోర్ట్ ఆఫ్ జస్టిస్ లిక్విడేటర్ కానీ, రిసీవర్ కానీ, కమిషనర్ కానీ, హూస్ బై డ్యూటీ ఇట్ ఈస్ యాజ్ సచ్ ఆఫీసర్ to investigate or report or any matter law fact. అలాగే ఇది పబ్లిక్ సర్వెంట్ అనేది ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఇందులో సెక్షన్ 21లో, సెక్షన్ 21 ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్ అంటే ఎంతమంది అంటే 12 మెంబర్స్, 12 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పబ్లిక్ సర్వెంట్స్. ఇకపోతే 22కి వచ్చేసరికి ఏమవుతుందంటే 22 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 22 మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ గురించి చెప్పిండు. ఆర్ ఇంటెండెడ్ టు ఇంక్లూడ్ కార్పోరల్ ప్రాపర్టీ ఆఫ్ ఎవరీ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ది ఎర్త్ ఆర్ పర్మనెంట్లీ ఫాస్టెన్ టు ఎనీథింగ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ది ఎర్త్. ఈ విధంగా చెప్పింది. ఏంటంటే ఇది కార్పోరియల్ ప్రాపర్టీ అయి ఉండాలి. కార్పోరియల్ ప్రాపర్టీ అంటే సెన్సెస్తో చూడగలిగిందనమాట, మనం సెన్సెస్ తోటి గ్రహించగలిగిందనమాట, సెన్సెస్ తోటి తెలుసుకోగలిగిందనమాట. అది కార్పోరియల్ ప్రాపర్టీ. కార్పోరియల్ చైర్, బెంచ్, టేబుల్ ఇవన్నీ ఏదైతే ఉన్నదో, మనీ, బాటిల్, బుక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం కార్పోరియల్ కంటితోటి చూసుకొని లేకపోతే పట్టుకొని కానీ మనం చూసి తెలుసుకోగలం అనమాట. ఇవన్నీ తెలుసుకోగలం. అట్లా తెలుసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీని ఏమంటారు కార్పోరియల్ ప్రాపర్టీ. ఈ కార్పోరియల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, కార్పోరల్ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఏ డిస్క్రిప్షన్ ఉన్నాయి ఏదైనా అయినా సరే అవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ చేస్తూ ఉన్నప్పుడు మూవబుల్ ప్రాపర్టీస్ అవుతాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇట్లా కార్పోరియల్ ప్రాపర్టీ కానిది, ఎర్త్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి కదపలేని ప్రాపర్టీ. అట్లా భూమిలో ఫాస్టన్ అయిపోయి ఉన్నది, భూమిలో పాచిపోవడం కానీ లేకపోతే భూమికి అటాచ్ చేసి ఉండడం కానీ కదపలేని స్థితిలో ఉన్న వస్తువులు ఏవైనా ఉన్నా అంటే చెట్టు కానీ, బిల్డింగ్ కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో కదపలేని స్థితిలో, సపరేట్ చేయలేని స్థితిలో ఉన్న, భూమి నుంచి సపరేట్ చేయలేని స్థితిలో ఉన్నవి అవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అవుతాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఒక్కొక్కసారి ఈ చెట్టు కానీ లేకపోతే ఎర్త్ కానీ, శాండ్ కానీ, గ్రావెల్ కానీ ఇట్లాంటి ఏదైతే ఎర్త్కి సంబంధించినవి కూడా ఏదైతే తవ్వి సపరేట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళగలము అది కార్పోరియల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ. దట్ ఈస్ దే. ఇప్పుడు ఈ మూవబుల్ ప్రాపర్టీ ఈ మూవబుల్ ప్రాపర్టీస్కి తేడా అది సెక్షన్ 22 చెప్తుంది. 23 సెక్షన్ 23 ఇంపార్టెంట్. ఇది ఈ wrongful gain. Wrongful gain is the gain by unlawful means of property to which the person gaining it is not legally entitled. Wrongful gain is the gain. అంటే ఇక్కడ ఏదైనా లబ్ధి పొందినప్పుడు wrongfully అంటే సక్రమంగా కాకుండా అక్రమంగా ఏదైనా వస్తువు మనం తీసుకున్నప్పుడు అది మనది కానప్పుడు, మనకి దాని మీద అర్హత లేనప్పుడు, మనకి చట్టబద్ధంగా అది పొందే అర్హత లేనప్పుడు
దాన్ని మనం దాచుకొని దాన్ని మనం పెట్టుకొని దాన్ని పొందితే అది రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది అనమాట. సపోజ్ వన్ వ్యాలెట్ ఉంది, వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయి. ఆ వ్యాలెట్ ఏకి చెందింది, ఏస్ వ్యాలెట్. దాన్ని ఏకి తెలియకుండా మనం తీసేసుకొని మన దగ్గర పెట్టుకున్నాం అనుకో, అది ఏమవుతుంది? 379 థెఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏమైంది? రాంగ్ఫుల్ యాక్ట్ వచ్చింది, రాంగ్ఫుల్ గెయిన్ వచ్చింది, అన్లాఫుల్ యాక్ట్ వచ్చింది. ఇట్లా ఏదైతే రాంగ్ఫుల్ యాక్ట్ వలన మనకి లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధి రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది అనమాట. మనకు అర్హత లేదు అది పొందడానికి, మన అర్హత లేదు అది పొందడానికి, అయినా కానీ మనం దాన్ని పొందుతున్నాం అంటే రాంగ్ఫుల్ లాస్. అలాగే రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది. ఆ రాంగ్ఫుల్ లాస్ ఎప్పుడు అవుతుంది అంటే, ఒక వ్యక్తి ఏ ప్రాపర్టీ మీద అర్హత కలిగి ఆడు అక్రమంగా అన్యాయంగా ఆ ప్రాపర్టీని కోల్పోతే రాంగ్ఫుల్ లాస్ అవుతుంది. అట్లా ఈ వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి వర్డ్స్ కూడా ఏమవుతుందంటే, ఈ వర్డ్స్ కూడా ఈ రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్ లాస్కి సంబంధించిన, గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్లీ ఇట్లా. తర్వాత సెక్షన్ 24కి వచ్చేసరికి డిజానెస్ట్లీ. ఇక్కడ 24 డిజానెస్ట్లీ అన్నారు, 25 ఏమో ఫ్రాడ్యులెంట్లీ అన్నాడు. 24కి whoever does anything with an intention of causing wrongful gain to one person or wrongful loss to another person is said to do that thing dishonest. ఒక వ్యక్తికి అక్రమమైన లాభం చేకూర్చడానికి, ఒక వ్యక్తికి అక్రమమైన నష్టం కలిగించడానికి ఉద్దేశంతో ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యం ఏమవుతుందంటే డిజానెస్ట్లీ అవుతుంది అన్నమాట. ఏ డిజానెస్ట్లీ స్టీల్స్ ది మనీ ఫ్రమ్ బి యొక్క మనీ ఏదైతే ఉన్నాయో, డబ్బులు ఏదైతే ఉన్నాయో అది ఏ అన్నది ఏం చేస్తున్నాడు? డిజానెస్ట్లీ, హానెస్ట్గా లేకుండా డిజానెస్ట్లీ స్టీల్స్ దట్ ప్రాపర్టీ. ఇక్కడ డిజానెస్ట్లీ అన్నది వస్తుంది అనమాట, డిజానెస్ట్లీ. అందువల్ల ఏంటంటే అతనికి, ఒక పర్సన్కి రాంగ్ఫుల్ లాస్ వస్తుంది, ఒక పర్సన్కి రాంగ్ఫుల్ గెయిన్ వస్తుంది అనమాట. రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్ లాస్ డిజానెస్ట్లీలో ఉంటాయి. అట్లా 25 ఫ్రాడ్యులెంట్లీ. ఏ పర్సన్ ఇస్ సెట్ టు డూ ఏ థింగ్ ఫ్రాడ్యులెంట్లీ ఇఫ్ హీ డస్ దట్ థింగ్ విత్ ఇంటెంట్ ఆఫ్ డిఫ్రాడ్. మోసం చేసే ఉద్దేశంతో ఏదైనా పనిచేస్తే అది ఫ్రాడ్యులెంట్లీ అయిపోతుంది. ఇక్కడ చూసారా 24కి 25కి తేడా ఏంటంటే, 25లో రాంగ్ఫుల్ లాస్ కానీ రాంగ్ఫుల్ గెయిన్ కానీ లేకపోవచ్చు, కానీ మోసం చేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఫ్రాడ్యులెంట్లీ అన్నది ఇక్కడ చీటింగ్ కేసుల్లోనూ అట్లలోనూ మనకి కనిపిస్తుంది. అప్పుడు ఫ్రాడ్యులెంట్లీ అన్నది ఉపయోగిస్తారు అనమాట. ఇందులో ఫ్రాడ్యులెంట్లీ దాంట్లో రాంగ్ఫుల్ లాస్ కానీ రాంగ్ఫుల్ గెయిన్ కానీ ఉండదు. అంటే మోసం చేయాలనే ఉద్దేశం మాత్రం ఉంటుంది, మోసం చేయాలన్న ఉద్దేశం ఇందులో. 6 రీజన్ టు బిలీవ్. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 27 ప్రాపర్టీ అండ్ పొజిషన్ ఆఫ్ హిజ్ వైఫ్, క్లర్క్ ఆర్ సర్వెంట్. ఏదైనా ఈ 27 వచ్చేసరికి సెక్షన్ 27 వచ్చేసరికి ఎవరైనా వ్యక్తి భార్య పొజిషన్లో ఉన్నా, సర్వెంట్ పొజిషన్లో ఉన్నా, క్లర్క్ పొజిషన్లో ఉన్నా ఆ ప్రాపర్టీకి రెస్పాన్సిబుల్ అని సెక్షన్ 27 చెప్తుంది. కౌంటర్ఫీట్ 28 సెక్షన్ 28కి వచ్చేసరికి కౌంటర్ఫీట్ గురించి చెప్తుంది. కౌంటర్ఫీట్ అంటే ఒక వస్తువు ఇక్కడ కౌంటర్ఫీట్ ఏమంటే, ఏ పర్సన్ సెట్ టు కౌంటర్ఫీట్ హూ కాజెస్ వన్ థింగ్ టు రిజెంబుల్ అనదర్ థింగ్ ఇంటెండెడ్ బై మీన్స్ ఆఫ్ దట్ resemblance to practice deception or knowing it to be likely that deception will thereby be practiced. Deception అంటే మోసం చేసి, అంటే మోసం చేయడం అనమాట, నమ్మించి మోసం చేయడం అనమాట. ఒక వస్తువుని అంటే డూప్లికేట్ వస్తువులు తయారు చేసి, ఒక వస్తువుని పోలిన వస్తువుని ఇంకోటి తయారు చేసి ఆ ఒరిజినల్ వస్తువు పేరు చెప్పి దానికిలాగా చూపించి దాని వాల్యూని పొందడానికి, మోసం చేయడానికి అని చెప్పేసి ఈ కౌంటర్ఫీటింగ్ జరుగుతుంది. అట్లా కౌంటర్ఫీటింగ్ చేయడం కూడా ఈ 28 కౌంటర్ఫీటింగ్ అంటారు అనమాట. అది అలా చేస్తే ఇక్కడ కౌంటర్ఫీటింగ్లో
డిసెప్షన్ ఉంటుంది. డిసెప్షన్ విల్ దేర్ బై ప్రాక్టీస్ డిసెప్షన్. మోసం చేసే ఉద్దేశం ఉంటుంది అనమాట, కౌంటర్ఫీట్ చేసేదానికి. డాక్యుమెంట్ అంటే 29 ఏమంటాడంటే డాక్యుమెంట్ అన్నది ఇందులో ఏమంటాడంటే ది వర్డ్ డాక్యుమెంట్ డినోట్స్ ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ అపాన్ ఎనీ సబ్స్టెన్స్ బై మీన్స్ ఆఫ్ లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ ఆర్ బై మోర్ దాన్ వన్ ఆఫ్ those means intended to be used or which may be used as evidence of that matter. ఒక వస్తువు యొక్క ఎవిడెన్స్ అంటే సాక్ష్యంగా ఉపయోగించడానికి ఒక వస్తువు మీద రాయబడిన, లేకపోతే చెక్కబడిన, లేకపోతే పొదగబడిన మార్క్స్ కానీ ఏదైనా, తర్వాత లేక ఫిగర్స్ కానీ, లేకపోతే మీన్స్ ఆఫ్ లెటర్స్ కానీ ఫిగర్స్ కానీ మార్క్స్ కానీ ఏదైనా సరే ఒక వస్తువు మీద ఉన్నది. ఆ వస్తువుని ఏం చేయాలి? సాక్షి కింద ఉపయోగించుకోవాలి. ఆ మ్యాటర్లో ఉపయోగించడం అది డాక్యుమెంట్ అవుతుంది అనమాట. డాక్యుమెంట్ 30 సెక్షన్ 30 వచ్చేసరికి వాల్యుబుల్ సెక్యూరిటీ. ది వర్డ్ వాల్యుబుల్ సెక్యూరిటీ డినోట్స్ ఎ డాక్యుమెంట్ which is or purported to be a document whereby any legal right is created, extended, transferred, restricted, extinguished or released, or whereby any person acknowledges that he lies under liability or has not a certain legal right. వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే చూడు ఎన్ని రాసండి ఇందులో 30 సెక్షన్లో. ది వాల్యుబుల్ సెక్యూరిటీ డినోట్స్ ఏ డాక్యుమెంట్ కింద డాక్యుమెంట్. అది అంటే డాక్యుమెంట్ అంటే ముందు మనం చదువుకున్నాం. డాక్యుమెంట్ అంటే రాసున్న, బొమ్మలతో ఉన్నా, లేకపోతే గుర్తులతో ఉన్నా, లేకపోతే 3 కలిపి ఉన్నా, ఎట్లా ఉన్నా ఒక వాల్యుబుల్ దాన్ని డాక్యుమెంట్ అన్నారండి. ఈ డాక్యుమెంట్ ఇట్లా డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ ఒక రైట్ని, ఒక వాల్యూని, ఒక రైట్ని ఇవ్వడం కానీ, తీసివేయడం కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఎస్టింగ్విష్ అయిపోవడం అంటే పోవడం కానీ, లీగల్ లైబిలిటీ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటి ఉంటే దీన్ని వాల్యుబుల్ సెక్యూరిటీ అండి. వాల్యుబుల్ సెక్యూరిటీ. ఎ విల్ సెక్షన్ 31 ఎ విల్ అని. ఎ విల్ డినోట్ ఎనీ టెస్టిమెంటరీ డాక్యుమెంట్. ఇది 30 డాక్యుమెంట్ గురించి చెప్తుంది, ఈ 31 డాక్యుమెంట్ గురించి చెప్తుంది. ఈ టెస్టిమెంటరీ డాక్యుమెంట్, ఇక్కడ ఈ విల్ అన్నది ఏంటంటే టెస్టిమెంటరీ డాక్యుమెంట్ అనమాట. ఇష్టపూర్వకంగా రాసిన కాగితం అనమాట. ఇష్టపూర్వకంగా ఒక డాక్యుమెంట్ని ఒకరి పేరు మీద మార్చడం కానీ ఇది కానీ జరుగుతుంది. 32 ఇన్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది కోడ్ ఎక్సెప్ట్ వేరియస్ కాంట్రరీ ఇనిషియేటెడ్ intention appears from the context words which refer to acts done extend also to illegal omissions. ఒమిషన్ అంటే ఒక నేరం అంటే ఏమంటే అనుకుంటున్నాం మనం, ఒక చేయకూడని పని చేసినాను, చేయవలసిన పని చట్టబద్ధంగా ఒక చేయవలసిన పని చేయకపోయినాను, నేరం అన్నాను. అట్లా ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఒక చట్టబద్ధంగా ఏదైతే చేయకూడని పని ఉన్నదో దానికి ఏదైతే వర్డ్స్ ఉపయోగిస్తారో అది అప్లై అవుతాయో, ఇందులో చెప్పిన ఈ వర్డ్స్ అన్నీ అప్లై అవుతాయో అదే అప్లికేషన్, అదే వర్డ్స్ అన్నీ కూడా ఒమిషన్కి కూడా అప్లై అవుతుందని సెక్షన్ 32లో చెప్తారు. యాక్ట్ ఒమిషన్ అంటే ఏంటి అంటే 33లో సెక్షన్ 33లో ది వర్డ్స్ యాక్ట్ అండ్ ఒమిషన్ గురించి చెప్పిండు. మళ్ళీ ది వర్డ్ యాక్ట్ డినోట్స్ ఏ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ యాజ్ సింగిల్ యాక్ట్. ది వర్డ్ ఒమిషన్ denotes as well a series of omissions as single omission. ఈ ఒమిషన్ అన్నదానికి ఎక్కువ ఒమిషన్స్ అన్న అవ్వచ్చు, లేకపోతే యాక్ట్ అన్నదానికి యాక్ట్స్ అన్న అవ్వచ్చు అనమాట. ఎక్కువ యాక్ట్స్ అన్న అవ్వచ్చు, లేక ఒక యాక్ట్ అన్న అవ్వచ్చు. యాక్ట్ అన్నదాన్ని ఎక్కువ యాక్ట్స్ కింద కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒమిషన్ అన్నదానికి ఎక్కువ ఒమిషన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అక్కడికి 33 అయిపోద్ది సెక్షన్ 33. 34 సెక్షన్ 34 వచ్చేసరికి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీని మీద ఈ 34 కామన్ ఇంటెన్షన్ ఉంటుంది ఈ సెక్షన్. వెన్ ఏ క్రిమినల్ యాక్ట్ ఈజ్ డన్, ఒక నేరం చేసి జరిగినప్పుడు బై సెవరల్ పర్సన్స్, ఎక్కువ మంది పర్సన్స్ జరిగినప్పుడు, ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్, వాళ్ళ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఒక నేరం జరిగినప్పుడు, ఆఫ్ ఆల్
ఈచ్ ఆఫ్ సచ్ పర్సన్, ఆ ప్రతి ఒక్కొక్క వ్యక్తి కూడా, అందులో ఏ వ్యక్తి చేసినా ఎలా చేసినా ఈ అందులో వ్యక్తులందరూ కూడా బాధ్యులు, శిక్షార్హులు అంటారు. కామన్ ఇంటెన్షన్ ఈ కామన్ ఇంటెన్షన్ వచ్చి మనం విపులంగా తర్వాత చదువుకున్నాం. కామన్ ఇంటెన్షన్ 34. తర్వాత ఈ కామన్ ఇంటెన్షన్ కామన్ ఆబ్జెక్ట్ 149లో కామన్ ఆబ్జెక్ట్ చేశారు. దీనికి ఇందులో క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఈ చాప్టర్లో కూడా రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్ లాస్, ఫ్రాడ్యులెంట్లీ, డిజానెస్ట్లీ, ఫ్రాడ్యులెంట్లీ, ఇట్లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా వస్తూ ఉంటాయి. సెక్షన్ 35 వచ్చేసరికి వెన్ సచ్ అన్ యాక్ట్ ఈజ్ కమిటెడ్ బై రీజన్ ఆఫ్ విచ్ బీయింగ్ డన్ విత్ క్రిమినల్ నాలెడ్జ్ ఆర్ ఇంటెన్షన్. సెక్షన్ 35 వచ్చేసరికి ఒక నేరం చేయాలన్న దురుద్దేశం లేక తెలుసుండి నేరం చేయడం అన్న దాని గురించి చేస్తే తప్పు అని చెప్పేసి సెక్షన్ 35 చెప్తాడు. అట్లానే 36 వచ్చేసరికి ఎఫెక్ట్ కాజ్డ్ జాయింట్ ప్యూర్లీ బై యాక్ట్ అండ్ పార్ట్లీ బై ఒమిషన్. 36 వెనెవర్ ఏదైనా నేరం జరిగినప్పుడు, ఒక పని చేయడం వల్ల నేరం జరిగిన, సగం పని చేయడం వల్ల నేరం జరిగి సగం చేయకపోవడం వల్ల నేరం జరిగింది అనుకో. సపోజ్ ఆ నేరం జరగడం అన్నది పని ద్వారా అయినా లేకపోతే చేయకపోవడం వల్ల అయినా నేరంగా పరిగణించాలి అని అంటారు. When an offence is committed by means of several acts, whoever intentionally cooperates in commission of offence by doing any one of those acts, either singly or jointly with any other person, commits that offence. 37 వచ్చేసి ఒక నేరం జరిగినప్పుడు ఎక్కువ మంది చేసినప్పుడు వాళ్ళ కోఆపరేట్ చేసిన నేరంగా పరిగణించవచ్చు, ఆ నేరంగా తీసుకోవచ్చు అని 37 చెప్తారు. అట్లానే సెక్షన్ 38 వచ్చేసరికి పర్సన్ కన్సర్న్డ్ ఇన్ క్రిమినల్ యాక్ట్ మే బి గిల్టీ ఆఫ్ డిఫరెంట్ ఒఫెన్సెస్. ఇట్లా ఈ క్రిమినల్ యాక్ట్కి కన్సర్న్ అయితే యాక్ట్ చేస్తే ఒక నేరం కాదు, మర్డర్ చేయొచ్చు, కిడ్నాపింగ్ చేయొచ్చు, లేకపోతే అన్నీ చేయొచ్చు. ఎట్లా చేసి ఏదైతే చేస్తారో అన్నిటికీ కూడా వాడు బాధ్యులు. ఛార్జెస్ అన్నిటి మీద కూడా అందరి మీద కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇది కూడా 38 కూడా 34కి అగ్రివేటెడ్ ఫామ్ అన్నమాట. ఇది 34 కామన్ ఇంటెన్షన్. ఆ కామన్ ఇంటెన్షన్లో ఒకటికంటే ఎక్కువ మంది ఎవరైతే నేరం చేస్తారో వాటి గురించి చెప్పారనమాట. 36, 37, 38 ఇట్లా. అప్పుడు వచ్చి వాలంటరీలీ అని 39 సెక్షన్ 39 వచ్చి వాలంటరీలీ అని చెప్తుంది. ఏ పర్సన్ ఈజ్ సెట్ టు కాజ్ ఎన్ యాక్ట్ వాలంటరీలీ వెన్ హీ కాజ్ ఇట్ బై మీన్స్ వేర్ బై హీ ఇంటెండెడ్ టు కాజ్ ఇట్. చెయ్యాలని ఉద్దేశం ఉండాలి ఇక్కడ, చూసారా? ఇంటెన్షనల్లీ కాజెస్ ఇట్, ఇంటెండెడ్ టు కాజ్ ఇట్. ఇంటెండెడ్ ఆ చెయ్యాలని ఉద్దేశంతో ఒక పనిని చేస్తే వాలంటరీలీ అంటారు. సెక్షన్ 39 వాలంటరీలీ కాజెస్ హర్ట్ అంటారు. హర్ట్ కేసుల్లో, బాడీలీ అఫెన్స్లో వాలంటరీలీ కాజెస్ హర్ట్, కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయాలన్నమాట. అప్పుడు అది వాలంటరీలీ అవుతుంది అన్నమాట 39. అట్లనే 40లో వచ్చి అఫెన్స్ గురించి చెప్పాడు. 41 వచ్చి స్పెషల్ లాస్ గురించి చెప్తాడు. స్పెషల్ లాస్ అంటే ఒక సొసైటీలో వేరు భాగాలు, సొసైటీస్ ముస్లింలా, హిందువులా ఇట్లా ఉన్నాయి, స్పెషల్ లాస్ ఉంటాయి అన్నమాట. అది కొన్ని లోకల్ లాస్ అంటే ఒక ఏరియాకి ఒక్కొక్క లా వర్తిస్తూ ఉంటుంది. అది కూడా 42లో లోకల్ లాస్ గురించి చెప్పాడు. 43 ఇల్లీగల్ ఈజ్ ది వర్డ్ ఇల్లీగల్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీథింగ్ విచ్ ఈస్ అన్ అఫెన్స్ ఆర్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా. ఇల్లీగల్ అంటే ఏంటంటే ఏ నేరానికైనా లేకపోతే ప్రొహిబిటెడ్ పని, చట్ట ప్రకారంగా ప్రొహిబిట్ చేయబడిన పనికైనా ఇల్లీగాలిటీ ఉంటుంది అనమాట. అంటే చట్ట వ్యతిరేకంగానే. ఇది 43లో చెప్పింది. ఇంక్వైరీ ఇంజురీ అంటే 44లో ఏం చెప్తారంటే ఇంజురీ అంటే ఒక గాత అంటే హామ్, గాయం.
ది వర్డ్ ఇంజరీ డినోట్స్ ఎనీ హార్మ్ వాట్ ఎవర్ ఇల్లీగల్లీ కాజ్డ్ టు ఎనీ పర్సన్ ఇన్ బాడీ మైండ్ రిప్యుటేషన్. ఇక్కడ గాత లేకపోతే ఇంజురీ అన్న దాని గురించి గాత అని ఒక్కదానికే కాదు, బాడీ మీద తగిలిన దెబ్బకైనా, లేకపోతే గాయానికైనా, మనసుకి గాయానికైనా, లేకపోతే రిప్యుటేషన్కి గాయానైనా, రిప్యుటేషన్ పాడు చేసిన ఇంజురీ కింద వస్తుంది. గౌరవం దెబ్బతినేలాగా ఎవరైనా కామెంట్ చేస్తే ఇంజురీ కింద వస్తుంది. అలాగే మైండ్కి బాధ కలిగించేలాగా ఏదైనా చేసినా అది కూడా ఇంజురీ కిందే వస్తుంది. లైఫ్ 45 లైఫ్ చెప్తాడు, 46 డెత్ గురించి చెప్పాడు, 47 ఏమో యానిమల్ గురించి చెప్పాడు, అలాగే వెజల్ గురించి 48 చెప్పాడు, 50 వచ్చి సెక్షన్ గురించి చెప్తాడు, 51 ఓత్ గురించి చెప్తాడు, 52 వచ్చి గుడ్ ఫెయిత్ గురించి చెప్తాడు. గుడ్ ఫెయిత్, నథింగ్ ఈజ్ సెడ్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ విచ్ ఈజ్ డన్ ఆర్ బిలీవ్డ్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. గుడ్ ఫెయిత్ అంటే డ్యూ అటెన్షన్ తీసుకొని మంచి ఉద్దేశంతో చేయాలి పని ఏదైనా. ఇట్లా డ్యూ అటెన్షన్ లేకుండా ఏదైనా మంచి ఉద్దేశంతో చేసుకున్న దానికి ప్రతిఫలంగా వేరే రిజల్ట్ అఫెన్స్ వచ్చిందనుకో, అది గుడ్ ఫెయిత్ కింద రాదన్నమాట. అట్లా 52A హార్బర్, ఇది 52 వరకు ఎక్స్ప్లెనేషన్స్ చెప్పారు. ఇందులో మనకి ఇంపార్టెంట్గా చెప్పింది నేను చెప్పాను. డిజానెస్ట్లీ అని, ఫ్రాడ్యులెంట్లీ అని, మూవబుల్ ప్రాపర్టీ అని, కామన్ ఇంటెన్షన్ అని, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇందులో జాగ్రత్తగా మనం చూసుకుంటే ఇందులో మనకు మంచి క్వశ్చన్స్ వస్తాయి, మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సెక్షన్ 1, సెక్షన్ 2లో కలిపి ఇంచుమించుగా ఐపీసీలో ఎప్పుడూ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని మీరు జాగ్రత్తగా మీరు మనసు పెట్టి నోట్స్ రాసుకొని జాగ్రత్తగా మీరు బుక్స్ రిఫర్ చేసుకొని చూసుకుంటే డెఫినెట్గా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మీకు ఇందులో మీకు డెఫినెట్గా రిపీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.